హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు పచ్చి రొయ్యలు వంకాయ వేసి కర్రీ చేస్తున్నాను. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి, మీకు ఏ విధంగా చేయాలనేది అర్థమవుద్ది. చూడండి ఫ్రెండ్స్, వంకాయ రొయ్యలు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది 1/2 kg రొయ్యలు ఫ్రెండ్స్. నేను వల్పి అక్కడే క్లీన్ చేసుకుని తీసుకొని వచ్చాను. 1 kg వంకాయలు, ధనియాల పొడి, ఈ టమాటాలు మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 టమాటాలు మిక్సీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా. కల్లుప్పు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు పొడి, ఆయిల్, ఆనియన్, 3-4 టమాటాలు, ధనియా, ఈ కొరియాండర్ కొత్తిమీర ఫ్రెండ్స్. ఈ కొబ్బరి మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ కొబ్బరిని ఈ విధంగా ఆనియన్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా. ఇది పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది. ఇది వంకాయలు రొయ్యలు పచ్చి రొయ్యలు కర్రీ. నేను ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద డబ్రా పెట్టాను. నేను తీసుకున్నలా క్లీన్ చేసుకున్న రొయ్యలు. ఈ రొయ్యల్లో నేను 1/2 స్పూన్ పసుపు, కల్లుప్పు వేసి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యాక నేను మీకు చూపిస్తాను. ఈ వాటర్ మొత్తం బాగా డ్రై అవ్వాలా ఫ్రెండ్స్. చూడండి, ఇలా వాటర్ డ్రై అవుతున్నప్పుడే నేను ఆనియన్ కట్ చేసుకున్నా. పెద్ద సైజ్ ఆనియన్. ఈ ఆనియన్ కూడా వేసుకోండి. ఈ ఆనియన్ ఇందులోనే మెత్తగా మగ్గిపోద్ది. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ మొత్తం డ్రై వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి, ఇందులో 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోనే ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. 5 or 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇది అమేజింగ్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చి రొయ్యలు వంకాయ మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. ఇది మొత్తం పచ్చి వాసన పోయే వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సీ ఫుడ్ చాలా హెల్త్కి మాకు చాలా మంచిది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా ఆయిల్ వదిలేదాకా ఫ్రై చేసుకోవాలా. నేను చూపిస్తాను ఏ విధంగా ఫ్రై చేయాలా అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ మొత్తం వదిలేసింది. ఇందులోనే నేను ఇప్పుడు 2 స్పూన్ రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. నాకు కొంచెం నాన్ వెజ్లో స్పైసీనెస్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలా. నేను ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అది కూడా వేసేసాను. ఈ టమాటాలు కూడా ఇందులోనే బాగా మగ్గించుకుందాం. ఈ టమాటాలు మగ్గాక నేను మీకు చూపిస్తాను. చూడండి, టమాటాలు మగ్గుతున్నప్పుడే నేను ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇది కూడా వేసుకోవాలా. ఇది కూడా ఈ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మొత్తం ఫ్రై చేసుకుంటేనే మీకు కర్రీ టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. ఈ టమాటాలు కూడా మిక్సీ పట్టుకోనుల్లా ఈ ప్యూరీ ఇది కూడా వేసుకోవాలా. ఇది కూడా వేసుకొని ఇది కూడా బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఏ విధంగా మంట ఎప్పుడన్నా కానీ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోబాకండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం వదిలేస్తూ ఉంది. ఇప్పుడే దీంట్లో నేను 2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. మాకు ఈ మసాలా మొత్తం గ్రేవీని ఇస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఏ సైడ్ డిష్ అవసరం లేదు. హ్యాపీగా మీరు ప్లేట్ అన్నం లాగిచ్చేయవచ్చు. చూడండి, ఈ విధంగా ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలా. చూడండి, నేను ఇందాక కట్ చేసుకొని పెట్టుకొని వంకాయలు, ఈ వంకాయలు మొత్తం ఇందులో వేసుకొని ఈ వంకాయలు కొంచెం మగ్గని ఫ్రెండ్స్. ఈ మసాలాల్లోనే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఈ వంకాయలు మొత్తం ఈ మసాలాలో కొంచెం మగ్గాక ఇందులో మేము
3 or 4 గ్లాస్ వాటర్ వేసుకుంటాం ఫ్రెండ్స్. మన థిక్నెస్ని బట్టి, గ్రేవీని బట్టి. చూడండి నేను 4 గ్లాస్ వాటర్ వేసాను. ఇంకా కొంచెం వాటర్ పడతాయి అనిపిస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ వేసాను. ఇప్పుడు ఉప్పుడే చూసుకోండి ఫ్రెండ్స్. నేను ఇందాక వేసిన ఉప్పే, ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదు. నేను ఉప్పు వేస్తున్నాను. ఎప్పుడైనా కానీ కూరల్లో కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ ఫ్రెండ్స్. ఇది బాగా వంకాయలు మెత్తపడిన తర్వాత నేను మీకు చూపిస్తాను. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మరీ అడుగుతున్నాను నా ఛానల్. ఇప్పుడు మూత తీసి చూద్దాం కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో. చూడండి ఫ్రెండ్స్, కర్రీ బాగా ఉడుకుతుంది. వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇందాక చింతపండు నానబెట్టిలా ఈ చింతపండు రసం వేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం వేసి టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇది బాగా కలుపుకోవాలా. చింతపండు రసం సరిపోయింది ఫ్రెండ్స్. నేను కొంచెం వేసుకొని మళ్ళీ టేస్ట్ చేసుకొని మీరు వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు కావాలంటే మళ్ళీ పుల్లగా అయిపోతే టేస్ట్ బాగుండదు. చూడండి ఈ కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో. ఇది ఇలాగే ఓ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూస్తాను. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్. పైన మొత్తం ఆయిల్గా ఈ వంకాయ రొయ్యలు, పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం. ఎమ్మి టేస్టీ వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా కిచెన్ చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఏ విధంగా కర్రీ రెడీ అయిందో. ఇది రైస్లో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. రాగి సంగటిలో కానీ సూపర్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను సర్వ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వంకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీ